అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ ఎస్ఆర్కే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న బైక్ BMW 310R. BMW నుంచి తక్కువ కాస్ట్లో బైక్ కోరుకునే వాళ్ళు ఈ బైక్ని చూడొచ్చు. BMW బ్రాండ్లో ఇది ఎంట్రీ లెవెల్ బైక్ అని చెప్పుకోవచ్చు అట్ ప్రెజెంట్. ఈ వీడియోలో ఈ బైక్ వాకర్ రివ్యూ చూద్దాం, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్తాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉండిద్ది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా కూడా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అట్రాక్టివ్ కలర్ స్కీమ్ అండ్ స్పోర్టీ డిజైన్తో లుక్స్ వైజ్ బైక్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ బైక్ డైమెన్షన్స్ చూసుకుంటే విత్ 845 mm ఉంది, లెంత్ 2005 mm ఉంది, హైట్ 1080 mm ఉంది, వీల్ బేస్ 1380 mm ఉంది, కర్బ్ వెయిట్ 158 kgs ఉంది, సీట్ హైట్ చూసుకుంటే 785 mm ఉంది. 5.7 5.8 ఉన్న వాళ్ళకి ఈ బైక్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. 5.5 హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. కాకపోతే కాళ్ళు అనేవి పూర్తిగా నేల కానట్లేదు. నెంబర్ ప్లేట్ అనేది ఇక్కడ వస్తుంది. నెంబర్ ప్లేట్ పైన ఇక్కడ ఆర్ అనేది ఒకటి ఇచ్చారు. నెంబర్ ప్లేట్ పెట్టిన తర్వాత ఆర్ అనేది కనిపించకపోవచ్చు. అలాగే ఫ్రంట్ లో LED హెడ్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ మధ్యలో LED DRL కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యారో షేప్డ్ LED ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో మొత్తం LED లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే గోల్డెన్ కలర్ అప్ సైడ్ డౌన్ 41 mm USD ఫోర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ మడ్ గార్డ్ చూడొచ్చు, వైట్ కలర్ లో వచ్చింది. మడ్ గార్డ్ అనేది చాలా చిన్నగా ఉంది. రైనీ సీజన్ లో అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు మట్టి బురద లాంటివి ఇలా రేడియేటర్ లోకి కొట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకుంటే 110/70 17 inches వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిస్లిన్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ రిమ్ కలర్ చూసుకోవచ్చు, రెడ్ కలర్ లో వస్తుంది. ఫ్రంట్ బ్రేక్ చూసుకుంటే 300 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బైబ్రీ 4 piston క్యాలిపర్స్ తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే ఫ్యూల్ ట్యాంక్ వైట్ కలర్ వచ్చింది. వైట్ కలర్ మీద బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ చూడొచ్చు. రెడ్ కలర్ మీద స్పోర్ట్స్ అని ఇచ్చారు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 11 లీటర్స్ ఉంది. యావరేజ్ మైలేజ్ మనం 30 to 35 kilometers ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూల్ ట్యాంక్ మీద కూడా ఆర్ అని చూడొచ్చు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ ఎక్స్టెండర్స్ చూడొచ్చు. బ్లూ కలర్ ఎక్స్టెండర్ మీద BMW లోగో చూడొచ్చు. అలాగే వైట్ కలర్ ఎక్స్టెండర్ మీద ఆర్ అన్న ఉంది. ఇంక ఈ బైక్ లో ఇంజన్ చూసుకుంటే సింగిల్ సిలిండర్ 4 valve 4 stroke DOHC 313cc ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజన్ మాక్సిమం పవర్ చూసుకుంటే 34 PS ఉంటుంది. అలాగే మాక్సిమం టార్క్ చూసుకుంటే 28 Nm టార్క్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ చూసుకుంటే 143 km/h. ఈ బైక్ 6 speed గేర్ బాక్స్ తో వస్తుంది. 6 గేర్లు ఉంటాయి. 0 to 80 5 seconds లో రీచ్ అవుతుంది. 0 to 100 8 seconds లో రీచ్ అవుతుంది. బ్రేక్ లివర్ చూడొచ్చు, అడ్వెంచర్ బైక్స్ కి ఇచ్చినట్టు ఇచ్చారు. ఓపెన్ టీత్ బ్రేక్ లివర్. రైడర్ ఫుట్ పెక్స్ అనేవి మెటల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బైక్ ఎగ్జాస్ట్ అనేది ఇంజన్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. దీనివల్ల ఈ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు రైడర్ హీట్ అనేది అంత ఎక్కువగా ఫీల్ అవ్వరు. అలాగే ఇంకా రేర్ సస్పెన్షన్ చూసుకుంటే అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంక ఈ బైక్ ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు. ఎగ్జాస్ట్ కొంచెం బల్కీగా ఉంది. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం. ఇంకా రేర్ టైర్ సెక్షన్ చూసుకుంటే 150/60 17 inches ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి రేడియల్ టైర్స్. ఇంకా బ్యాక్ బ్రేక్ చూసుకుంటే 240 mm సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిబర్స్ తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. బైక్ రేర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ వస్తుంది. LED టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ BMW అని చూడొచ్చు. స్ప్లిట్ గ్రాబ్ రైల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాబ్ రైల్స్ కూడా సాలిడ్ గా బాగున్నాయి. ఇంక ఈ బైక్ లో సింగిల్ పీస్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ కుషనింగ్ కూడా బాగుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ శారీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే డ్రైవ్ టైప్ చూసుకుంటే చైన్ డ్రైవ్ తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, చైన్ అనేది ఫుల్లీ ఓపెన్ చైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ 500 kilometers ఒకసారి చైన్ క్లీన్ చేసుకోవడం మంచిది. అండ్ ఈ బైక్ కి ప్రొవైడ్ చేసిన మిర్రర్స్ ఇలా ఉన్నాయి. క్లచ్ అండ్ బ్రేక్ లివర్ అనేవి అడ్జస్టబుల్ ఇస్తున్నారు. మనకు తగ్గట్టు ఫస్ట్ స్టెప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లచ్ అండ్ బ్రేక్ లివర్. వైడ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ మీద లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, అలాగే DRL స్విచ్ కూడా దీంట్లోనే ఉంది.
కింద ఇండికేటర్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాని కింద హార్న్ స్విచ్ ఉంది. అండ్ ఇక్కడ పాస్ స్విచ్ అనేది ఇస్తున్నారు. హ్యాండిల్ మీద ఇక్కడ BMW లోగో చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ ఇవే. ఇంకా ఈ బైక్ లో LCD స్పీడోమీటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం టైం చూసుకోవచ్చు, గేర్ పొజిషన్ చూసుకోవచ్చు, కింద RPM మీటర్ చూడొచ్చు, ఫ్యూల్ గేజ్ చూడొచ్చు, రేంజ్ చూడొచ్చు, డేట్ చూడొచ్చు, ఓడోమీటర్ చూడొచ్చు, ట్రిప్ మీటర్స్ చూడొచ్చు, ఇంజిన్ టెంపరేచర్ చూడొచ్చు. అండ్ ఇంక ఈ బైక్ లో బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ నావిగేషన్ లాంటివి ప్రొవైడ్ చేయలేదు. ఇంక ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 3,71,000 ఉంది. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఈ ప్రైస్ అనేది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇంక ఈ బైక్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే మెయిన్ ఈ పెయింట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ పెయింట్ క్వాలిటీ అనేది బైక్ ఒక ప్రీమియంనెస్ ఇస్తుంది. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చి బ్రేక్స్. BMW మోటరాడ్ ABS అనేది ఆఫర్ చేస్తుంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా నాకు నచ్చని విషయాలు వచ్చి దీంట్లో LCD డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. TFT కలర్ డిస్ప్లే ఇచ్చుంటే చాలా బాగుండేది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.